వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేస్తాం అధ్యక్ష, అవన్నీ మేము చేస్తాం అధ్యక్ష. చెప్పు ఒకసారి చెప్పిదా చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాలి అధ్యక్ష. ఆ పేరు ఇచ్చారు కదా మరి అన్నుడు ఎత్తలు మాని చెప్పండి కదా. ఐ విల్ టెల్, నిర్భయంగా చెప్తాను, నిర్భయంగా చెప్తాను. అంతేగా అధ్యక్ష. లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని. మేము పంపించారు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా అధ్యక్ష. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లుల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మార్కులు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మార్కులు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లుల్లు కంపెనీ సంబంధించిన 5 మార్కులే వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కాదు, కనుక్కోమని అధ్యక్ష. మీరు అడుగుతున్నాను ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్లి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా. ఇవ్వండి. మేము ఎన్నో మాల్ పెట్టాము వైజాగ్లో. దానికి ఇంకా రేపు ప్రారంభం అవ్వద్ది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లు? పెట్టండి. మీరు ఎందుకు వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్ గా ఇచ్చేస్తారు? డైరెక్ట్ గా ఉల్ఫా కంపెనీ దానికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఇది ప్రభుత్వం ఏంటి? ఇది ఇవ్వకూడదా చెప్పండి. స్టేట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది 2 కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా. 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. నాకు 2 కంపెనీలకి ఇచ్చాం, మీకు ఏ కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్ కి ఉల్ఫా కంపెనీకి తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా. ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. వత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూర మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూర మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి కూర్చున్నాను. మళ్ళీ మాట్లాడు, నాకే అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు. ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్ గా ప్రభుత్వానికి బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు. పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక్క నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే తొందర? లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్ కి ఇచ్చాం. టీసీఎస్, కాగ్నిసెంట్ కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇది ఓకేనా? మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా?
అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP గారు to give clarity on the subject. Please. He has to give clarity, sir. Please, చెప్పండి. సార్ కంటిన్యూస్